హే గైస్, టుడే క్వశ్చన్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది నేను ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇందులో ఏంటంటే ఈ మెథడ్లో మనకి 2 ఈక్వేషన్స్ ఇస్తాడనమాట. ఓకేనా? 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అందులో ఒక సింపుల్గా ఉన్న ఈక్వేషన్, అంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్న ఈక్వేషన్ తీసుకుని అందులో ఒక ఈక్వేషన్ని ఫామ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ ఉందా, 2x - y = 5. ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే y ఈక్వేషన్ని ఫామ్ చేయొచ్చు సింపుల్గా. అంటే 2x + 5 ఇటు సైడ్కి వస్తే -5 అవుతుంది. 2x - 5 = y అవుతుందా? సో అలా ఒక ఎక్స్ ఈక్వేషన్ కానీ లేకపోతే ఒక వై ఈక్వేషన్ కానీ ఉన్న 2 ఈక్వేషన్స్ నుంచి ఒక దాన్ని తీసుకొని మనం ఫామ్ చేస్తాం అనమాట. అలా తీసుకున్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వేషన్ దీని నుంచి ఫామ్ చేస్తాం. ఆ వై ఈక్వేషన్ని నెక్స్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా? వచ్చిన ఏదైతే వై ఈక్వేషన్ ఉందో దాన్ని నెక్స్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని అక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఆ ఎక్స్ వాల్యూని ఏదైతే ఫస్ట్ ఈక్వేషన్ నువ్వు ఫామ్ చేసావో ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వై వాల్యూ వస్తుంది. ఓకేనా? సింపుల్ అనమాట. ఇచ్చిన 2 ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ అంటే ఏదో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని నువ్వు వై ఈక్వేషన్ని ఫామ్ చేసుకుంటావు. ఓకేనా? వై ఈక్వేషన్ అంటే 2x - 5 = y ఈ ప్రాబ్లంలో. అలా ఏ ఈక్వేషన్ ఇస్తే నువ్వు ఆ ఈక్వేషన్ తగ్గట్టుగా వై ఈక్వేషన్ని ఫామ్ చేసుకుంటావు. ఆ వై ఈక్వేషన్ని నెక్స్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తావు. చేసిన తర్వాత నీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా? వచ్చిన ఎక్స్ వాల్యూని నువ్వు ఏదైతే ఈక్వేషన్ని ఫామ్ చేసావో, అంటే y = 2x - 5 అని ఫామ్ చేసావో ఆ ఈక్వేషన్లో నువ్వు ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎక్స్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఆ వచ్చిన 2 వాల్యూస్ని ఈ 2 ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్ తీసుకున్నా పర్లేదు, ఈ ఈక్వేషన్లో అయినా పర్లేదు, ఈ ఈక్వేషన్ అయినా పర్లేదు, అందులో నువ్వు ఎక్స్ వాల్యూ పెట్టాలి, వై వాల్యూ పెట్టాలి. అలా పెట్టినప్పుడు నీకు వచ్చిన 2 ఈ పక్కన వచ్చే వాల్యూ ఇటు సైడ్ ఉన్న వాల్యూకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఆ ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేవి ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసినట్టు. ఓకేనా? ఎప్పుడైతే ఇలా ఈక్వల్ టు ఇక్కడ ఎంతైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ 11 వచ్చిందో, అంటే ఇక్కడ కూడా 11 ఉంది కాబట్టి ఈ 11 = 11 అయింది కాబట్టి ఎక్స్ అండ్ వై వాల్యూస్ నువ్వు ఫైండ్ అవుట్ చేసినవి ఏంటి, ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసినట్టు. అది సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఒక వాల్యూని తీసుకుని వేరే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని పట్టుకెళ్ళి ఈక్వేషన్లో నువ్వు చెక్ చేసుకుంటావు. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేసిందా లేదా, నేను ఫైండ్ అవుట్ చేసానా లేదా అనేది చెక్ చేసుకుంటావు. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్లో చూద్దాం. గివెన్ ఈక్వేషన్స్, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ రాసుకుందాం. ఏమి ఇచ్చాడు? 2x - y = 5, 3x + 2y = 11. ఓకేనా? దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సెకండ్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, అంటే ఫ్రమ్ 1 నుంచి నీకు ఏమొస్తుంది, 2x - y = 5 కదా. దీని నుంచి y ఈక్వేషన్ ఫామ్ చేస్తే 2x ఈ +5 ఇటు సైడ్కి వస్తే -5, ఈ -5 ఇటు సైడ్కి వస్తే +y. ఓకేనా? ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, దేర్ఫోర్ y = 2x - 5. ఓకే, ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు చూసారా నేను చెప్పినట్టు y ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ 3 ఇన్ ఎక్కడ పెడదాం, సెకండ్ ఈక్వేషన్లో పెడతాం. ఈక్వేషన్ ఆల్రెడీ ఫామ్ చేసాం కదా, ఈ ఈక్వేషన్లో పెడతాం. సెకండ్ ఈక్వేషన్లో పెట్టినప్పుడు దిస్ ఇంప్లైస్ ఏంటి, సెకండ్ ఈక్వేషన్ 3x + 2 × y. y అంటే ఏంటి, 2x - 5. y అంతా ఏంటి, మొత్తం అంతా 2x - 5 అంటే y ప్లేస్లో ఇదంతా పెట్టాం. బ్రాకెట్ ఉంటే మనకి ఇదంతా y అనే అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ =11. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి బయట నెంబర్ ఉంది కాబట్టి ఏం చేయాలి, దీన్ని కూడా మల్టిప్లై చేయాలి విత్ సైన్. ఓకే, 3x, దిస్ ఇంప్లైస్ 3x, 2 × 2 4x, plus into minus, minus 2 into 5 10, that equal to
11. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అని ఒకవైపు, కాన్స్టెంట్ టర్మ్స్ అని ఇటు సైడ్ రాద్దాం. 3x ప్లస్ 4x 11 ఉందా, ఈ 11 మైనస్ 10 ఉందా, దీన్ని ఏం చేయాలంటే ఇటు సైడ్కి వస్తే ప్లస్ 10 అవుతుంది అనమాట. ఓకే, ప్లస్ 10. ఓకేనా. 3x ప్లస్ 4x అంటే 7x, దట్ ఈక్వల్ టు 11 ప్లస్ 10 అంటే 21. ఓకే, ఇక 7 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. 21/7, ఇందులో 7 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 7 21. దేర్ఫోర్ x ఈక్వల్ టు 3 వచ్చింది. x ఈక్వల్ టు 3 వచ్చేస్తుంది, మనకి x వచ్చేసింది. ఇప్పుడు ఈ xని పట్టుకెళ్ళి మనం ఏదైతే ఫామ్ చేస్తామో ఆ ఈక్వేషన్లో పెట్టాలని చెప్పాను కదా. అంటే ఏం ఫామ్ చేస్తాం, y ఈక్వల్ టు 2x - 5 ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ థర్డ్ ఈక్వేషన్. y ఈక్వేషన్ అదే కదా, థర్డ్ ఈక్వేషన్. y ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ రాసుకుందే కదా, మనకు కన్ఫ్యూజన్ ఉండదు. y ఈక్వల్ టు 2x - 5, y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే ఎంత, 3 - 5. మనకి x వాల్యూ ఫైండ్ వచ్చేసాం కదా, సిన్స్ x ఈజ్ ఈక్వల్ టు 3 కదా, సో 5 అనమాట, 3 అనమాట. సో y ఈజ్ ఈక్వల్ టు 3 ఎంత, 6 - 5. y ఈజ్ ఈక్వల్ 6 - 5 1. సో y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇప్పుడు చూసారా, x ఈక్వల్ టు 3 వచ్చింది, y ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేయమన్నాను, సబ్స్టిట్యూట్ x అండ్ y వాల్యూస్ ఇన్ ఏదో ఒక ఈక్వేషన్, మీకు నచ్చిన ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఈక్వేషన్లోనే పెడదాం. మీరు ఫస్ట్ ఈక్వేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు, నేను చెక్ చేసి చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సెకండ్ ఈక్వేషన్లో పెడితే 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11. ఇది ఈక్వేషన్ మనకి, అవునా. ఇప్పుడు 3 x ప్లస్లో ఏముంది, 3 ప్లస్ 2 ఇంటూ y ప్లస్లో ఏముంది, 1, దట్ ఈక్వల్ టు 11. x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు 3 3 is 9 ప్లస్ 2 1 are 2, దట్ ఈక్వల్ టు 11. 9 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 11. చూసారా, సాటిస్ఫై అయింది, ఈక్వల్ టు వచ్చింది. చూసారా, అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన x అండ్ y వాల్యూస్ అనేవి ఈక్వేషన్ని సాటిస్ఫై చేసాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్లో కూడా పెట్టి చూద్దాం. ఓకేనా. సో ఇక 2x అంటే 3 మైనస్ y అంటే 1 ఈక్వల్ టు 5. మనకి ఇదే కదా ఈక్వేషన్. 2 3 6 -1 ఈజ్ ఈక్వల్ టు 5. 6 - 1 ఎంత, 5 ఈక్వల్ టు 5. చూసారా, ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ x అండ్ y వాల్యూస్ ఆర్ సాటిస్ఫైడ్ ది ఈక్వేషన్స్. సో సాటిస్ఫై చేశారు. ఇదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. ఓకేనా, మీ అందరికి అర్థమైంది కదా. థ్యాంక్ యూ.